న్యూస్, నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్ సిద్ధం. దానికి ముందు వెనక ఏమీ లేవు, జస్ట్ సిద్ధం అంతే. దేనికి సిద్ధం అంటే ఆయన వర్షన్ ఆఫ్ ఇది చూసినప్పుడు ఎన్నికలకు సిద్ధం, 175కి 175 గెలవడానికి సిద్ధం, మళ్ళీ అధికారంలోకి రావడానికి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి సిద్ధం, ప్రతిపక్షాలను తుడిచిపెట్టేయడానికి సిద్ధం. ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఏంటి, దేనికి సిద్ధం అంటే, నా పని అయిపోయింది, నేను వచ్చాను, రాష్ట్రాన్ని దివాళా తీయించాను, అందుకు ఇక నేను వెళ్ళిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు అంటున్నారు. ఎస్, ఆర్థిక అంశాలకు సంబంధించి రాష్ట్రానికి ఉన్న ఈ లెక్కల మీద మనం మాట్లాడుకుంటే కనుక ఎలా ఉంది, ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మనకు ఉన్నటువంటి ఆదాయం 1000 రూపాయలు అయితే దాని తర్వాత 5 ఏళ్లలో అది ఖచ్చితంగా పెరిగి తీరాలి. ఎంతో కొంత, కనీసం రూపాయి అయినా పెరిగి తీరాలి. రూపాయి పెరిగితే అవును ఈ 5 ఏళ్లలో కాస్త పని జరిగింది, ఇంకో రూపాయి ఆదాయం పెరిగింది, 1001 రూపాయి ఆదాయం అయింది అని చెప్పుకోవచ్చు. కానీ 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆదాయం మనకి ఇప్పుడు కూడా ఉంటే అసలు అభివృద్ధి అనేది ఏది జరగలేదు, ఏ పని జరగలేదు. అప్పట్లో జరిగిన అభివృద్ధి మీద వస్తున్నటువంటి ఫలాలు ఇవి మాత్రమే మనం తీసుకుంటున్నాము, అంతే కదా ఆర్థిక నిపుణులు చెప్పేటువంటి మాట ఇదే. సో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే రాష్ట్రానికి వస్తున్నటువంటి ఈ నికర ఆదాయం ఏంటి, అభివృద్ధికి ఎంత ఖర్చు పెడుతున్నారు, సంక్షేమానికి ఎంత పెడుతున్నారు, ఇవి కాకుండా అప్పులు ఎంత చేస్తున్నారు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా లోటులోనే ఉంది. నియర్లీ 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో, 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటులో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఉంది అనేది లెక్కలు చెప్తున్నటువంటి అంశం. డిసెంబర్ వరకు ఉన్నటువంటి లెక్కలు మనం చూసుకుంటే మొత్తం 12 నెలల కాల సంవత్సరానికి మనం తీసుకున్నప్పుడు ఇప్పటి వరకు 90,000 కోట్ల రూపాయలు లోటు అనేది పర్ఫెక్ట్ గా ఉంది. అంటే మార్చి ఎండింగ్ వచ్చేసరికి అయితే 1,00,000 కోట్లు అయిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మార్చ్ 31st ఇస్ ద పారామీటర్ ఫర్ us, రైట్? సో 1,00,000 కోట్ల లోటుగా వెళ్ళిపోతుంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు ఏమైనా వచ్చాయా, తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయారు. అందులో కూడా కోతలు పెట్టారు. ఎందుకు పెట్టారు? FRBM లిమిట్స్ క్రాస్ చేసి లోన్లు తెచ్చుకున్నారని కావచ్చు, లేదంటే ఇతరత్ర అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఏముందిలే, ఇచ్చేది ఉంది, తర్వాత చూసుకోవచ్చు, వీళ్ళు మనకి ఎలాగో చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సిందల్లా కేవలం ఎంపీల బలం తప్ప ఇంకోటి కానే కాదు. మనం ఏపీలు తీసుకొచ్చినా సపోర్ట్ చేయాలి అంతే. కుక్కిన పెయిన్లో పడి ఉండాలి, లేదంటే వ్యవస్థలు ఎలాగోనే మేనేజ్ చేసుకోవడానికి, వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అనేది తప్ప మాది మాకు రావాల్సింది ఇస్తారా సస్తారా అన్న తెగింపు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. పోలవరానికి నిధులు కావచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, ఆఫ్కోర్స్ అందులో మన దరిద్రం కూడా ఉంది. 53 ఎకరాలు ఇవ్వాలంటే దానికి కూడా ఇప్పటికీ ఇవ్వలేకపోయాం. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రంలో విలాసవంతంగా పరదాలు కట్టుకుని పర్యటనలు చేయడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలుగా నడిపించుకోవడానికి, కేసులు వస్తే వాటన్నిటికీ మళ్ళీ లాయర్లను పెట్టి, అయితే సుప్రీంకోర్టు లేదు హైకోర్టు అన్నట్టు మార్చి టు సెప్టెంబర్ తిరిగినట్టుగా హైకోర్టు సుప్రీంకోర్టు తిరగడానికి, కేసులు వాయిదాల మీద వాయిదాలు వేయించడానికి, అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, వీటికి విలాసవంతమైనటువంటి క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, సలహాదారులకి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి, పత్రికకి సొంత పత్రికకి ప్రకటన రూపంలో ఇష్టారీతిన మృతులు చెల్లించడానికి, వీటన్నిటికీ మాత్రమే ఆయన ఉన్నారు తప్ప ఆదాయం పెంచడానికి కాదు, అప్పులు తీర్చడానికి కాదు, ప్రజల స్థితిగతులు మార్చడానికి అంతకంటే కాదు. పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం. ఇదే పబ్లిక్ ఒపీనియన్. ఎందుకంటే 90,000 కోట్ల లోటు అనేది ఉంది. మొత్తం ఎంత ఈ 12 నెలల కాలానికి వీళ్ళు ఇచ్చినటువంటిది ఆదాయం చూస్తే 2,79,279 కోట్లు. అంటే ఫ్యాన్సీ నెంబర్ పెట్టారు, 279 అని ఫ్యాన్సీ నెంబర్ పెట్టారు. ఇంత వస్తుంది ఆదాయం మనకి రాష్ట్రానికి అన్ని రకాలుగా అని చెప్పి పెట్టారు. 9 నెలల్లో మనకు వచ్చింది ఎంత అంటే 1,88,862 కోట్లు. 1,88,862 కోట్లు వచ్చింది. సో ఇందులో సొంత పన్నుల ద్వారా వచ్చేదైతే 1,00,000 కోట్లు ఉంది, 1,02,651 కోట్లు అంచనా వేసింది. దాంట్లో 91,136 కోట్లు వచ్చింది. సో పన్ను అదర్ దెన్ టాక్సెస్ ఎంత వస్తుంది అనుకున్నప్పుడు 15,400 కోట్లు ఉంటే అందులో ఇప్పటివరకు వచ్చింది కేవలం 3,971 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఉన్నటువంటి గణాంకాలు. సో ఇంకా మనకి ఎంత ఉంది, మొత్తం గ్రాంట్ల రూపేణా వస్తుంది అనుకున్నది ఎంత ఉంది అని చూసినప్పుడు 46,836 కోట్లు వస్తుందని చెప్పారు. అందులో ఇప్పటివరకు 24,000 కోట్లు మాత్రమే వచ్చింది.
గ్రాంట్ల రూపంలో మనకి రావాల్సింది. అడిగే దమ్ము ధైర్యం లేదు. సో ఇప్పటికి ఎంత ఉంది మొత్తం రుణాలు అనేది చూస్తే 49,000 కోట్లు మేము అప్పు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 49,000 కోట్లే అప్పు చేస్తా ఉన్నారు. కానీ అప్పులు 69,716 కోట్ల రూపాయలు డిసెంబర్ వరకు చూపించింది. 69,716 కోట్లు సేకరించారు. ఆ రుణం మొత్తం ఏదైతే ఉందో దాన్ని లోటుగా చూపిస్తున్నారు అక్కడ తీసుకొచ్చి. అండ్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి లెక్కలు మనకు అందులో బయటకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎంత ఉంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొచ్చేటువంటి అప్పులు కానీ వీటితోటి ఇంకొక ఇండెంట్ మిగిలింది. నాకు తెలిసి ఈ శుక్రవారం ఇండెంట్ వేస్తే రేపు మంగళవారం రోజు రియంబర్స్ అవ్వాలి. అదొక 2,000 కోట్లు 3,000 కోట్లు వేస్తే ఈ సంవత్సరం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. ఈ ఒక్క సంవత్సరమే 1,00,000 కోట్ల రూపాయల అప్పు. ఎన్నికలకి ముందు ఎంత ఉందా అప్పు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ 12 లక్షల కోట్ల అప్పు మిగులుతుంది అన్ని ప్రభుత్వాలతో కలుపుకొని. లోటు 1,00,000 కోట్లకు వెళ్ళిందంటే అంచనా వేసుకోండి. 16,000 కోట్ల లోటు, రెవెన్యూ లోటు తోటి మనం స్టార్ట్ చేసి రెవెన్యూ సర్ప్లస్ దాకా మనం వెళ్ళేటువంటి కార్యక్రమం చేసుకొని రాజధాని నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇన్ని రకాలుగా ఆ రోజు నుంచి అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నింటికి అడ్డుపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు సిద్ధం అంటున్నారు. దేనికయ్యా అంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు తప్ప మిగతావన్నీ లేకపోతే గాంభీర్యం ప్రగల్భాలు పలకడమే, అంతకుమించి ఇంకేం లేదు. వాస్తవం ఆయన భాషలో చెప్పాలంటే దిస్ ఇస్ వాస్తవం అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం దివాళా. ఎన్ని కంపెనీలు వచ్చాయనే దానికి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనే దానికి కూడా మనం చూసాం. పెట్టుబడులు ఎన్ని వచ్చాయనేది 5,400 కోట్లు సంథింగ్ ఎంతో పెట్టుబడులు వస్తే అందులో 9,000 ఉద్యోగాలు వచ్చాయి. ఎస్టిమేషన్ వేసింది మాత్రం మనకి ఏకంగా 2,33,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వచ్చేస్తాయన్నారు. ఏమీ రాలేదు, ఒక్కటి రాలేదు. గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఎంఓయూలనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఎంఓయూ చేసుకుని కియా మేమే తీసుకొచ్చాం. రాజశేఖర రెడ్డి గారు హైలీ రెస్పెక్టెడ్ సమయం రెడ్డి అన్నటువంటి లెటర్ దగ్గర నుంచి ఈ రోజు దాకా చెప్పినవన్నీ అబద్ధాలే, చేసినవన్నీ మోసాలే, ప్రజల్ని చేసింది వెర్రి గొర్రెలని మాత్రమే. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవం. దీని మీద సభలు సమావేశాలు పెడతారు, పత్రికా ప్రకటనలు పెట్టి అందరూ అవాకులు చవాకులు పెడుతున్నారు అని చెప్పి నైస్ గా అబద్ధాలు మాత్రం ఆడేస్తారు. దానికి కూడా ఖర్చు ప్రజల సొమ్మి. ఏం చెప్పాలి ఇంకా? సో ఈ రకంగా ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి నిష్క్రమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని అంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని పోడ్చడానికి మేము సిద్ధం అని జనసేన, మేము సంసిద్ధం అని చెప్పి తెలుగుదేశం కలిసి వస్తున్నాయి. వీళ్ళిద్దరిని తట్టుకోవడం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి నేను వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వాళ్ళు ఎద్దేవా చేసినా ఈయన సిద్ధం అంటున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే సామాన్య ప్రజానికి మిగిలేదు ఏంటయ్యా అంటే అప్పులకి వడ్డీలు కట్టడం, అప్పులు తీర్చుకోవడానికి పెరిగేటువంటి ధరలు, వేసేటువంటి పనులు మన జేబుల్లోంచి మనమే కట్టుకుంటూ మన జీవితాన్ని గడపడం. ఎటువంటి సౌకర్యాలు మనకి ఉన్నా లేకపోయినా, రోడ్లు సరిగ్గా ఉన్నా లేకపోయినా, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా, కరెంటు మనకి ఉన్నా లేకపోయినా పెంచినటువంటి బిల్లులు కట్టాల్సిందే అంటున్నా, నిత్యావసరాలు పెరుగుతూనే ఉన్నా, పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నా, అన్నీ మన జేబులోంచి మనం కట్టాలంటే విలాసవంతంగా వాడు తిరుగుతూ ఉంటారు. మరి ఎప్పుడు సామాన్యుడు అన్ని గ్రహిస్తాడు? మధ్యతరగతి మనవాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? తెలుసుకోవాలి. సో దీని మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.